మహాగణాధిపతే నమః. శబరిగిరివాసం పార్వతీతనయం భక్తాభిష్టప్రదం స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు నిత్య పంచాంగాన్ని పరిశీలించినట్టుంటే స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము శ్రావణ మాసము శుక్లపక్షము తిథి షష్ఠి బుధవారము ఇంగ్లీష్ తేదీ ఆంగ్ల తేదీ 30 జూలై 2025. ఈరోజు తిథి షష్ఠి రాత్రి 1:46 వరకును, హస్తా నక్షత్రము రాత్రి 10:16 వరకును, ఉదయాన్నే శేషవర్జం వెళ్తుంది. 7:06 నుంచి మనకు వర్జం లేదు, మొత్తం బాగానే ఉంది. తర్వాత సూర్యోదయము 5:55, సూర్యాస్తమయము 6:51. ఈరోజు వివిధ రాశి యొక్క ఫలితాలు చూసినట్టుంటే మేషరాశి వారికి ముందుగా కుటుంబం లోపల కొంచెం వ్యతిరేకత ఉన్నా కూడా అనుకూలిస్తాయి. మేషరాశి వారికి ముఖ్యంగా ఈరోజు కుజుని యొక్క గ్రహస్థితి మారడం చేత మానసిక ఆందోళన ఉంటుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు ఒత్తిడి ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థుల లోపల శ్రమ ఎక్కువగా ఉంటుంది. కుటుంబం లోపల సహకారం తగ్గినా కూడా, మానసిక ఆందోళన ఉన్నా కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు వారికి ముఖ్యంగా స్వామి యొక్క స్మరణను వాళ్ళకు పరిహారం పాటించాలనుకుంటే అయ్యప్ప స్వామి నామాన్ని కానీ లేదా అయ్యప్ప స్వామి గుళ్ళో దీపాన్ని కానీ వెలిగించడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. వృషభ రాశి వారిని కనుక మనం పరిశీలించినట్టుంటే వృషభ రాశి వారికి కుజుని యొక్క మార్పు చేత మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబం లోపల వచ్చేటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు మనకు అపార్థం చేసుకునే అవకాశం ఎక్కుంది. కాబట్టి వృషభ రాశి వారు కుటుంబ పరంగా కొంచెం సహనాన్ని పాటించాలి. విద్యార్థుల లోపల అనుకూలత ఉన్నది. తర్వాత వ్యాపారస్తులకు రావాల్సినటువంటి బాకీలు కానీ పెద్ద మొత్తంలో ప్రారంభించేటువంటి వ్యాపారానికి అవకాశాలు కానీ వచ్చే అవకాశాలు వృషభ రాశికి ఉన్నవి. వృషభ రాశి వారు ఈరోజు వాళ్ళు పాటించే పరిహారము ఏంటిదయ్యా అంటే ఈ యొక్క రావి చెట్టుకు ప్రదక్షిణం చేయడం వారికి ఉత్తమంగా కలిసి వస్తూ ఉంటుంది. మిథున రాశి వారిని గనక ఈరోజు మనం పరిశీలించినట్టుంటే మిథున రాశి వారికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చును. కుటుంబ వ్యవహారాల లోపల నూతన పరిచయాలు మరియు విద్యార్థుల లోపల శ్రమకు దగ్గ ఫలితము వస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకు కానీ ఉద్యోగులకు కానీ చాలా ఉత్సాహంగా సంతోషంగా ఈరోజు ఉంటుంది. వాళ్ళు తలపెట్టినటువంటి శుభ కార్యాలకు శుభ సూచనలు ఈరోజు మనకు వస్తాయి. అంతేకాకుండా వాళ్ళ మిత్రుల ద్వారా మనకు ఒక మంచి అవకాశం వచ్చేటువంటి వారికి ఎక్కువగా ఉన్నది. వీరు చేసుకునేటువంటి పరిహారాన్ని కనుక మనం పరిశీలిస్తుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నామాన్ని కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనాన్ని కానీ చేసుకోవడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి ఈరోజు కర్కాటక రాశి వారి యొక్క మానసిక ఉల్లాసం చాలా ఆనందంగానూ ఉంటుంది. ఒక మంచి శుభవార్త వింటారు. కుటుంబ పరంగా వివాహానికి సంబంధించినటువంటి వార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కర్కాటక రాశి లోపల ఉన్నటువంటి వారికి వివాహ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. వాళ్ళు చేసేటువంటి పనుల లోపల శ్రమ తక్కువగాను
ఫలితం ఎక్కువగాను ఈ రోజు కనిపిస్తూ ఉంటుంది. ఈ విద్యార్థులకు అనుకూలించేటువంటి రోజు. అదేవిధంగా వ్యాపారస్తులకు, ఉద్యోగులకు ఈ రోజు మంచిగా కలిసి వస్తూ ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఏదైనా కార్యక్రమం పని మీద వెళ్లే ముందు ఆవు నెయ్యితోని దీపం పెట్టుకొని నమస్కారం చేసి ముఖ్యమైన పని మీద బయలుదేరినట్టుంటే తప్పకుండా వారు ఆ కార్యక్రమంలో విజయాన్ని, శుభాన్ని పొందుతారు. ఈ రోజు సింహరాశి వారికి ఉత్సాహము, ఆనందము, శుభవార్త వినడము మొదలైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉంటున్నాయి. వాళ్ళు చేసేటువంటి పనుల్లోపట కొంత అభివృద్ధి కనిపించి శుభవార్తను వింటారు. అదేవిధంగా విద్యార్థుల్లోపట వాళ్ళకు శ్రమకు తగ్గటువంటి ఫలితం వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహ సంబంధాల లోపల ఈరోజు సింహరాశి వారికి శుభ సూచనలు కనబడుతున్నాయి. వివాహానికి ప్రయత్నం ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క వృత్తి ఉద్యోగాల లోపల ఉండేటువంటి వారికి ఈరోజు ఒక మంచి అవకాశం వచ్చే విధంగా ఉన్నది. దాన్ని గనుక సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా మంచి జరుగుతూ ఉంటుంది. వీళ్ళు చేసుకోవలసినటువంటి పరిహారాల లోపల సుబ్రహ్మణ్య స్వామి యొక్క నామాన్ని స్మరించడమే ఉత్తమము. కన్యారాశి వారి గనుక ఈరోజు మనం పరిశీలించినట్టుంటే కన్యారాశి వారికి ఈరోజు నూతన పరిచయాలు, నూతన మిత్రుల ద్వారా నూతన అవకాశాలు, కుటుంబం లోపట ఉత్సాహము, ఆనందము, అంతేకాకుండా ఈ యొక్క పిల్లలతోని ఎక్కువగా గడిపే అవకాశాలు ఉన్నవి. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారికి ఈరోజు వ్యాపారం లోపల వచ్చేటువంటి డబ్బు యథావిధిగా చాలా రోజుల నుంచి మొండిగా ఉన్నటువంటి డబ్బు కూడా వచ్చే అవకాశాలు ఉన్నవి. విద్యార్థుల లోపల కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నది. శ్రమకు తగ్గటువంటి ఫలితం వస్తుంది. ఆర్థిక బాంధవ్యాలు మెరుగుపడతాయి. వీళ్ళు చేసుకోవలసిన పరిహారాల లోపల ఆంజనేయ స్వామి యొక్క దర్శనాన్ని ఈరోజు చేసుకోవడం ఉత్తమంగా ఉంటూ ఉంటుంది. తులారాశి వారిని కనుక మనం పరిశీలించినట్టుంటే ఈరోజు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మధ్యమ స్థాయిలో ఉన్నాయి. అంతేకాకుండా వారు చేసేటువంటి పనుల్లోపట కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు తక్కువగా కనిపిస్తూ ఉంటున్నాయి. ఇతరులతోని మాట్లాడిన, వ్యవహారం నిర్వహించిన చాలా జాగ్రత్త పాటించాలి. వీరు కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని స్మరించిన, వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని దర్శించిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారిని ఈరోజు మనం పరిశీలించినట్టుంటే వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా సంపూర్ణ అనుకూలత కలిగి ఉన్నది. వారు చేసేటువంటి పనుల్లోపట వృద్ధి, శుభము కలుగుతూ ఉంటుంది. శుభవార్త వింటారు. బంధుమిత్రుల ద్వారా వారికి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఆర్థిక పరంగా కొంచెం సమసిపోతాయి. అంతేకాకుండా ఇంటి లోపల ఈరోజు శుభకార్యాలు జరగడం కానీ లేదా శుభకార్యాలకు వీళ్ళు వెళ్ళడం కానీ ఈరోజు జరుగుతూ ఉన్నది. వృశ్చిక రాశి వారి యొక్క ఆలోచన విధానం ఈరోజు సవ్య దిశలో పయనించి వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా చక్కగా భవిష్యత్తులో వీళ్లకు ఫలితాన్ని, మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం వృశ్చిక రాశి వారికి కలిగి ఉన్నది. వృశ్చిక రాశి వారు ఈరోజు ముఖ్యంగా మృత్యుంజయ నామాన్ని స్మరించడం వలన ఆ యొక్క స్వామి అనుగ్రహం చేత సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ధనస్సు రాశి వారిని మనం పరిశీలించినట్టుంటే ధనస్సు రాశి వారికి ఈరోజు
కొంచెం శుభం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనస్సు రాశి వారు ఇన్ని రోజుల సంధి చెయ్యాలి అనుకున్నటువంటి ఒక వాయిదా పడినటువంటి పనిని ఈ రోజు ముందుకు వచ్చే అవకాశం ఉన్నది. ఆ పని ద్వారా వీళ్లకు ధనంగా మరియు కీర్తిపరంగా శుభం జరుగుతుంది, వృద్ధి జరుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి వారు ముఖ్యంగా కుటుంబం లోపల ఆనందాన్ని, పిల్లలతోని ఉత్సాహాన్ని పొందుతారు. విద్యార్థులకు శ్రమకు తగ్గటువంటి ఫలితం వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు విద్యార్థులు ఉద్యోగము, వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈరోజు వీళ్ళు దత్తాత్రేయుణ్ణి కానీ లేదా గురు సాయిబాబాను కానీ స్మరించడం వలన వీళ్ళకు చాలా మంచి జరుగుతుంది. మకర రాశి వారిని కనుక మనం ఈరోజు పరిశీలించినట్టుంటే మకర రాశి వాళ్లకు ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. వీళ్ళు ఆరోగ్యపరంగా ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి లోపల ఆనందము మరియు చేసేటువంటి పనులోపల శ్రమకు తగ్గటువంటి ఫలితము వస్తవి. నూతన అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నవి. అంతేకాకుండా ఈ యొక్క విద్యార్థుల లోపల, ఉద్యోగస్తుల లోపల శ్రమకు తగ్గటువంటి ఫలితము, గుర్తింపు ఈరోజు వాళ్ళకు కలుగుతూ ఉన్నది. మకర రాశి వాళ్ళు ముఖ్యంగా ఈరోజు ఆ యొక్క గురువు దాన్ని బృహస్పతిని స్మరించుకోవడం, గురవే నమః అని దండం పెట్టుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పరిహారంగా అది చాలా పనిచేస్తూ ఉంటుంది. కుంభరాశి వారిని కనుక ఈరోజు మనం పరిశీలిస్తే కుంభరాశి వారికి ఈరోజు శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు చేసే పనుల లోపల వివాదాస్పదమైనటువంటి ఆస్తి లేదా డబ్బుకు ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల లోపల ఈరోజు వాళ్లకు మేలు జరుగుతుంది. మిత్రుల ద్వారా, బంధువుల ద్వారా మంచి శుభవార్త వింటారు. వీళ్ళు ఆర్థికంగా వీళ్ళకి ఈరోజు సంపూర్ణంగా అనుకూలతనిస్తూ ఉంటుంది. ఆర్థికంగా చాలా బలపడతారు. ఈరోజు కుంభరాశి వారిని గనక ఈరోజు చేసుకునే పరిహారం ఏమిటయ్యా అంటే కుంభరాశి వారికి వాళ్ళు దుర్గాదేవి నామాన్ని కానీ లేదా దుర్గా స్తుతిని కానీ పాటించడం ఈరోజు వాళ్ళకు చాలా కలిసి వస్తూ ఉంటుంది. మీనరాశి వారిని మనం ఈరోజు పరిశీలించినట్టుంటే గోచార స్థితి ప్రకారము మీనరాశి వారికి ఈ శరీరపరంగా, ఆరోగ్యపరంగా ఉదరము అంటే పొట్టకు సంబంధించినటువంటి భాగం లోపల కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది. విద్యార్థుల లోపల వాళ్ళకు ఉత్సాహంగా ఉంటుంది. శ్రమకు తగ్గటువంటి ఫలితం వచ్చినా కూడా నిరుత్సాహంగా ఉంటారు. ఇంటి లోపల ఏది మాట్లాడినా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు అనుమానము మీ పైన అభాండం పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి మిత్రులతోని కానీ, దూర బంధువులతోని కానీ, దగ్గరి వారితోని కానీ మీరు మాట నెమ్మదిగా మాట్లాడండి, శాంతంగా ఉండండి. వీళ్ళు చేసుకునే పరిహారం ఏమిటయ్యా అంటే ఈరోజు ఆ హనుమాన్ దర్శనం కానీ లేకపోతే ఆంజనేయ స్వామికి సింధూరము, చందనం పెట్టించడం కానీ చేసినట్టుంటే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా ఎస్ఎస్సి జై హనుమాన్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి ఈ రోజంతయు శుభము, లాభము కలగాలని చెప్పి కోరుకుంటూ సమస్త సన్మంగళాని భవంతు.